దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటారు. ఎయిమ్స్ పరిస్థితి మోడీ సర్కార్ ఇచ్చినటువంటిది. ఎయిమ్స్ అద్భుతంగా రన్నింగ్లోకి వచ్చింది. చంద్రబాబు గారి టైంలో ప్రారంభమైంది. ఆ ప్లేస్ ఎంపిక చేయడం చాలా మంచిదైంది. పార్కింగ్తో సహా అంతా బాగుంది. టీబీ హాస్పిటల్ తీసేసి మొత్తం పెట్టుకొచ్చారు. అంతా బాగుంది. కానీ సమస్య ఇదివరకు మంచినీళ్ళకి సంబంధించిన సమస్య. జగన్ సర్కార్ మంచినీళ్ళని గురించి పైప్ లైన్లు పట్టించుకోకపోవడంతో దాని ఇంపాక్ట్ ట్యాంకర్లతో నీళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల తీవ్ర సంక్షోభం పడ్డారు. ఇప్పుడు దానికి పరిష్కారం చంద్రబాబు గారు పైప్ లైన్ లేపించి మంచిగా ప్లాన్ చేశారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి. అయితే అసలు సమస్యను పట్టించుకోవట్లేదు. ఏంటయ్యా అంటే తక్కువ రేటుకే వైద్యం జరుగుతుంది. మంచి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్నారు. ఏకైక సమస్య ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అక్కడికి వస్తున్న వాళ్ళందరూ పేదలు, ఎక్కువ మంది తెలుగు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు. ఈవెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా అంటే జనమేమో ఎక్కువ అయ్యారు, ఓపీలు తక్కువైనాయి. ఈవెన్ టెస్టులు చేయాలంటే కూడా రోజులు కాదు వారాల తర్వాత టైం పడుతుంది. అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ కావాల్సింది లాంగ్వేజ్. తెలుగు వచ్చిన వాళ్ళన్నా ఎక్కువ మందిని పెట్టాలా, లేకపోతే తెలుగుకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అంటే ట్రాన్స్లేటర్లన్నా పెట్టాలి. అక్కడ పేషెంట్కి నర్సు డాక్టర్లకి మధ్యన తెలుగు నర్సులన్నా పెట్టి ఆ డాక్టర్ గారు ఏం చెప్తున్నారో ఆ నర్సుల ద్వారా చెప్పించడం అన్నా బెటర్. ప్రస్తుతం కమ్యూనికేషన్ ప్రాబ్లం అన్నది ఎయిమ్స్కి అతిపెద్ద శాపమైంది. బట్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కోట్ల రూపాయలు ఖర్చులు అయ్యేటటువంటి ట్రీట్మెంట్లు కూడా అక్కడ వేలల్లోనే పూర్తయ్యేటటువంటి అంశం.